మినిమిని ఇదొక తమిళ్ డబ్బుడు మూవీ. ఇది ఆల్రెడీ థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈటీవీలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, నా ఒపీనియన్ చెప్పే ముందు ఈ సినిమాకి సంబంధించి ఒక స్పెషల్ ఉంది. ఆ స్పెషల్ విషయం విన్న తర్వాత నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అదేంటంటే మనకు మూవీస్‌లో హీరో, హీరోయిన్‌కి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ అంటే హీరో, హీరోయిన్‌కి సంబంధించినటువంటి చిన్నప్పటి క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అది వేరే పిల్లలతో పెట్టి చేపిస్తూ ఉంటారు సంబంధం లేకుండా. ఆ పిల్లల పోలికలు కొన్ని కొన్ని సార్లు సూట్ అవుతాయి. కొన్ని కొన్ని సార్లు అసలు సూట్ కావు. అసలు సంబంధం లేకుండా ఉన్నట్టుంటాయి. సో, ఈ సినిమాలో అలా కాదు. ఈ సినిమాలో నటించినటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో కిషోర్ గాని, ఎస్తర్ అనిల్ అనేటువంటి అమ్మాయి గాని, అంటే మనకు 'దృశ్యం' సినిమాలో ఉంటది చిన్న పాప. ఆ అమ్మాయి గాని, లేకపోతే ఇంకో క్యారెక్టర్ అయినటువంటి గౌరవ్ గారు గాని, వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు 2015లో ఫస్ట్ హాఫ్ అంతా షూట్ చేసి, మళ్ళీ అక్కడితో సినిమా ఆపేసి, మళ్ళీ వీళ్ళు పెద్దోళ్ళు అయ్యేంత వరకు అంటే 2022 వరకు ఆగి సెకండ్ హాఫ్ షూట్ చేశారంట. సో, ఈ విషయం విన్న తర్వాత నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. సో, సినిమా ఎలా ఉందనే విషయం పక్కన పెడితే, ఈ విషయం కోసమైనా ఖాళీగా ఉంటే ఒకసారి చూసేయొచ్చు. విషయానికొస్తే సినిమా పర్లేదు. యావరేజ్‌గా బానే ఉంది. ఫీల్ గుడ్ మూవీ. ఇక సినిమా స్టోరీ విషయానికొస్తే చాలా సింపుల్ స్టోరీ. హీరో చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్ ద్వారా ఫ్రెండ్‌ని కోల్పోతాడు. చిన్నప్పుడు అలా ఎందుకు జరిగింది? తర్వాత హీరో ఏం చేశాడు? హీరోయిన్ హీరో లైఫ్‌లోకి ఎలా వచ్చింది? తర్వాత ఏం జరిగిందంతా కూడా మీరు సినిమాలో చూడొచ్చు. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే, సినిమాలో మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. చాలా 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 గ్రాండ్‌గా ఉంది. చాలా అద్భుతంగా ఉన్నాయి విజువల్స్ కూడా. సో, దాంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బావుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా సరదాగా సాగిపోతా ఉంటది ఫ్రెండ్స్‌తో అట్లా. దాంతో పాటు ఇందాక నేను చెప్పిన ఏదైతే స్పెషల్ విషయం ఉందో, ఇది మెయిన్ విషయం అనమాట. సో, ఈ విషయాల కోసమైనా మన సినిమా ఒకసారి చూసేయొచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే, సినిమా స్టోరీ చాలా సింపుల్. దాంతో పాటు మనకి ఫస్ట్ హాఫ్ అంతా బానే ఉన్నప్పటికి కూడా సెకండ్ హాఫ్ అంతా ఏదో లాగినట్టు ఉంటది. చాలా స్లోగా ఉంటది సినిమా. చాలా చాలా స్లోగా ఉంటది. ఇదంతా మైనస్ పాయింట్స్ అనమాట. ఇక ఫైనల్‌గా సినిమా విషయానికొస్తే, సినిమా ఖాళీగా ఉంటే ఒకసారి చూసేయవచ్చు. ఫీల్ గుడ్ మూవీ. దాంతో పాటు ట్రావెలింగ్ ఇష్టపడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ మూవీ నచ్చొచ్చు. ఇక మీకు రివ్యూ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.